ఈ మూడవ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ సాయుధ్య స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు. కాబట్టి నా లీలలు స్మరించడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అన్నాడు. నేను మీ దగ్గర పెరగను. ఓ వసుదేవా, నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకో, నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపో. రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర. ఆ యమునా నది త్రోవ ఇస్తుంది, దాటి నందవ్రజానికి చేరుకో. నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టి ఉన్నది. నన్ను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకుని మళ్లీ వెనక్కి వచ్చి మళ్లీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్లు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది. ఏడిచిన తరువాత కంసుడు లేస్తాడు. కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో ఈ మూడవ